హల్లెలూయా. ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా ప్రేమతో దగ్గర వచ్చి ఉన్నారు. అందుని బట్టి దేవునికి మీ పక్షములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అదే రీతిగా చదవబడినటువంటి వాక్యము, చదవబడిన వాక్యం కనుక వచ్చిన వారి వాక్యాన్ని చూడండి. యెహోషువ గ్రంథము 15వ అధ్యాయము 19వ వచనం. అందుకు ఆమె నాకు దీవెన దయచేయము, నీవు నాకు దక్షిణ భూమి ఇచ్చి ఉన్నావు కనుక నీటి మడుగులను నాకు దయచేయమనగా అతడు ఆమెకు మెరక మడుగులను పల్లపు మడుగులను ఇచ్చాడు. మొదటి లైన్లోనే మన అంశం. అందుకు ఆమె నాకు దీవెన దయచేయము. ఇక రెండవ వాక్యంలో వెళ్తే మొదటి అధ్యాయం 2వ అధ్యాయంలో 14వ వచనాన్ని మనం చదువుకుంటున్నాము. 14. అప్పుడు అతడు లేచి రాత్రి వేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తు దేశమునకు వెళ్ళి ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచి తిని అని ప్రవక్త ద్వారా ప్రభు సెలవించిన మాట నెరవేర్చబడినట్లు ఏ రోజు మరణం వరకు అక్కడే ఉండేనని వాక్యం. ఏదైనా అంశము క్రిస్మస్ దీవెన. క్రిస్మస్ దీవెన నేను అందరూ యూట్యూబ్లో చూసారో లేదో తెలియదు, కానీ వాగ్దాన లాస్ట్ వీక్ ఏంటి ప్రవచనం నెరవేర్పు లేదంటే వచ్చింది, చూశాను. చాలా బాగా ఉంది. మీరు చూశారో లేదో ఒకసారి చూడండి. ఈ దినము క్రిస్మస్ దీవెన. ఈ మాట చెప్పాలని సిద్ధపడి ఉన్నాను. కాబట్టి మీరందరూ హృదయపూర్వకంగా వినాలని ప్రేమతో తెలియజేస్తున్నాను. ఇక్కడ ఐగుప్తు దేశంలో నుండి ఇశ్రాయేలీయులు బయలుదేరగా కొంతమంది మాత్రమే కనాను దేశం వెళ్ళి ఉన్నారు. జాగ్రత్తగా వెళ్ళి ఆ కనాను దేశం వెళ్ళిన వారిలో కాలేబు. కనుక కాలేబు వెళ్ళిన తర్వాత తనకు ఒక కుమార్తె ఉంది. ఆ కుమార్తె పేరు అక్ష. ఈ అక్ష పెద్దదైన తర్వాత కాలేబు యొక్క కుమార్తె పేరు అక్ష పెద్దదయ్యాక యెహోషువ పెళ్లి చేయాలి కదా, పెళ్లి చేయడానికి నిశ్చయించాను. పెళ్లి చేయడానికి సిద్ధపడి పెళ్లి కుమారుని చూశాడు. ఆ పెళ్లి కుమారుని పేరు ఒత్నియేలు. అక్షర భర్త పేరు ఏంటనమాట? ఒత్నియేలు గారు. ఒత్నియేలు. అయితే ఒక బహుమానం ఇచ్చాడు. తండ్రి. ఎవరు? కాలేదు. ఎవరికి? అక్షాన్ని ఇచ్చాడు. అక్షాన్ని ఇచ్చి సర్వసాధారణంగా పెళ్ళైన వెంటనే ఎంతో కొంత అదో ఇదో
ఏదో ఒకటి కుమార్తెకి ఇచ్చి పంపిస్తాను, అదో ఇదో ఏదో. అందుకు కాబట్టి కాలేబు కూడా తన కుమార్తెను దీవించి, తన కుమార్తెను ప్రార్థించి ఒక శ్రేష్టమైనటువంటి దీవెన బహుమానం ఇచ్చాడు. ఆమె తీసుకుని పోయింది. కొంతకాలం గడిచింది. కొంతకాలం గడిచిన తర్వాత చూసినప్పుడు అవన్నీ మెరక భూమి ఇచ్చాను. పట్టుకుంటుందా? పాడు. ఈ మెరక భూమి మన యొక్క ఆత్మీయ జీవితానికి సాదృశ్యం. ఈ మెరక భూమి రాళ్లతో ఉన్నది, ఎత్తైన ప్రాంతము. ఇలాంటి ప్రాంతాన్ని కాలేబు తన కుమార్తె అయినటువంటి అక్షాకి ఇచ్చాడు, అల్లుడు అయినటువంటి ఒత్నియేలుకి ఇచ్చాడు. కొంతకాలం గడిచింది. ఈ మెరక భూము, ఈ రాళ్ళున్న భూమి మన హృదయానికి సాదృశ్యంగా ఉన్నది, మన జీవితానికి సాదృశ్యంగా ఉన్నది, మన బ్రతుకుకు సాదృశ్యంగా ఉన్నది, నీ మనస్సుకు సాదృశ్యంగా ఉన్నది, నీ అంతరంగానికి సాదృశ్యంగా ఉన్నది, నీ వ్యక్తిగత జీవితానికి సాదృశ్యంగా ఉన్నది మెరక భూమి. ఈ మెరక భూమిని ఇచ్చాడు. కానీ ఒత్నియేలు ప్రేమపూర్వకంగా అంగీకరించాడు. కానీ ఎలా ఉంటుందని తెలియదు. రోడ్డు కూడా ఇచ్చేసాం అనుకోండి, అమ్మ నీకు వడ్డానం పెడుతున్నాను, మెడలో ఒక హారం పెడుతున్నాను, చేతులకి ఇలా చేస్తున్నానని. ఈ మధ్య అందరూ 1 గ్రామ్ గోల్డే కదా పెట్టుకుంటున్నారు. అలాంటిది ఏదో కూతురికి ఇచ్చామనుకోండి, తర్వాత ఎన్నో కూడా వస్తాయి. మీ నాన్న ఇలా చేశాడు, మీ అమ్మ ఎలా చేసింది, ఇక మీద నువ్వు మీ ఇంటి దగ్గరే ఉండటాడు. ఇక్కడ జరిగిన సంగతి ఒత్నియేలు ఎప్పుడు ఒక మాట కూడా మాట్లాడలేదు. ఎంత మంచోడు. చివరికి కుమార్తె తెలుసుకుని వచ్చి అడిగింది, నైనా నువ్వు చేసినటువంటి పని నాకు నచ్చలేదు. నా భర్త మాట్లాడకపోయినప్పటికీ నేను మాట్లాడుతున్నాను. నీవు నాకు ఇచ్చిన దీవెన అది విలువైనది కాదు. నీవు నాకు ఇచ్చిన ఆశీర్వాదము నాది విలువైనది కాదు. నీవు నాకు ఇచ్చిన బహుమానము శ్రేష్టమైనది కాదు. గనుక నేను ఈ దినము నిన్ను అడగదలిచి ఉన్నాను, అడగడానికే వచ్చాను అని తన తండ్రిని నిలదీసినటువంటి సంఘటన ఈ పేరాలో చూస్తున్నాం. అనగా 13 నుండి 19 వరకు. వెంటనే గ్రహించినటువంటి తండ్రి శ్రేష్టమైనటువంటి పల్లపు భూమిని ఇచ్చి ఉన్నాడు, పంట భూమిని ఇచ్చాడు. అమ్మా నేను తప్పు చేశాను, నీ పట్ల నేను అవిధేయుడనే ఉన్నాను, నీ పట్ల నేను నిర్లక్ష్యంగా ఉన్నాను, నీ పట్ల నేను ఎంతో అజాగ్రత్తగా ఉన్నాను, కనుక నన్ను క్షమించు. దేవుని బిడ్డలారా, ఈ హృదయము దేవుని వాక్యం వలన పండకపోతే, ఈ మనస్సు దేవుని వాక్యముతో దున్నపడకపోతే, నీ మనస్సు నీ అంతరంగము దేవుని వాక్యము చేత ఫలించకపోతే, దేవుడు ఈ లోకానికి వచ్చినప్పుడు నీవు శిక్షింపబడతావు. గ్రహించి కాలేబు వలె నేను ఇచ్చిన తప్పు, ఆ తప్పుడు నిర్ణయాన్ని నేను మార్చుకుంటున్నాను, నా మనస్సును మార్చుకుంటున్నాను, నా హృదయాన్ని మార్చుకుంటున్నాను, నా అల్లుడిని ప్రేమపూర్వకంగా నేను అంగీకరిస్తాను. నా కుమార్తె, నువ్వు తొందరపడవలసిన పని లేదు. అందుకని నీటి మడుగులో ఉన్నటువంటి ఆ స్థలాన్ని ఇచ్చి కుమార్తెను ప్రేమించాడు. నిజమే,
నీవు నేను చేసిన పాపాన్ని బట్టి దేవదేవుడు కుమారుడిని బహుమానంగా ఇచ్చాడు సిలువలో. దేవదేవుడు ఆయన సర్వోన్నతుడు, సర్వ సృష్టికర్త, సర్వాంతర్యామి, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడవు తండ్రి తన ప్రియ కుమారుడిని నీ కొరకు నా కొరకు బహుమానంగా ఇచ్చాడు. అక్షాను ప్రేమించి, తన అల్లుడిని ప్రేమించి కాలేకు ఏ రీతిగా శ్రేష్టమైనటువంటి స్థలాన్ని ఇచ్చాడు, పంట భూమిని ఇచ్చి ఉన్నాడు, ఆ రీతిగాని ప్రభువు నీ కొరకు నా కొరకు తన ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని లోకానికి పంపించి ఉన్నాడు. ఎందుకు? నీ పాడైపోయిన హృదయాన్ని శుద్ధీకరించిన, పాడైపోయిన హృదయాన్ని శుద్ధీకరించిన, రాతి వంటి హృదయాన్ని, రాతి వంటి మనస్సును, రాతి వంటి నీ అంతరంగాన్ని మార్చడానికి వాక్యం అనేటువంటి నీరు చేద్దాం, వాక్యం అనేటువంటి ఎరువు చేద్దాం, వాక్యం అనేటువంటి సమస్తము కూడా అది దున్ని నిన్ను పవిత్రపరచడానికి దేవుడు మనకు బహుమానంగా యేసుక్రీస్తు ఇచ్చాడు. అందుకే ఆయన పేరు మెస్సయ్య అని, రక్షకుడని, యేసు అని, ఇమ్మానుయేల్ అనే పేరుతో ఈ లోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు వచ్చినటువంటి క్రీస్తును నీవు అంగీకరించినప్పుడు ఆయన నిన్ను ప్రేమిస్తాడు. దేవదేవుడు మనకు అపరూపమైనటువంటి బహుమానం, దివ్యమైనటువంటి బహుమానాన్ని ఇచ్చి ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని, ఆ బహుమానమే యేసు ప్రభువు. కాబట్టి దేవుని వాక్యము మొదటి రాజుల గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనం. సొలొమోను యెహోవా మందిరమును, రాజనగరము ఈ రెండింటిని 20 సంవత్సరములలోగా కట్టించాడు. అతను పని ముగించిన తర్వాత తూరు రాజైన హీరాము సొలొమోను కోరినంత మట్టు దేవదారి మానులను, సరళ వృక్షపు మ్రానులను, బంగారమును అతనికి ఇచ్చి ఉన్నందున సొలొమోను గలిలయ దేశంలో ఉన్న 20 పట్టణములను హీరామునకు అప్పగించెను. సొలొమోను కూడా కాలేబు వలె శ్రేష్టమైన కార్యాన్ని చేశాడు. సొలొమోను కూడా ఒక శ్రేష్టమైనటువంటి కార్యాన్ని చేసి ఉన్నాడు. కాలేబు తన కుమార్తెను ప్రేమించి పల్లకు భూములను ఇచ్చి, తన అల్లుడిని ప్రేమించి, వత్నియేలుని ప్రేమించి, అక్షాను ప్రేమించి వారిని ఆశీర్వదించాడు, శ్రేష్టమైనటువంటి దీవెన ఇచ్చాడు. అదే రీతిగా సొలొమోను కూడా హీరాము అనేటువంటి ఒక శిల్పకారుని ప్రేమించి శ్రేష్టమైనటువంటి ఆస్తిని ఇచ్చాడు. ఆస్తిని ఇస్తే అది తీసుకు అతను ఎంతో కష్టజీవుగా పనిచేశాడు. దేవుని మందిరాన్ని చెక్కుటలో, దేవుని మందిరాన్ని ఉపకరణములను చెక్కుటలో కానీ, స్తంభములను బాగు చేయడంలో కానీ హీరాము అనేటువంటి ఆ యొక్క భక్తుడు చాలా పనిచేశాడు. శిల్పి, మహాశిల్పి. దేవుడైతే ఈ లోకంలో దేవుని మందిరము, దేవుని మందస్థాన్ని ఉంచడానికి కట్టినటువంటి దేవాలయం కట్టే తెలివితేటలు దేవుని ద్వారా పొందుకున్నవాడు హీరాము. ఆ హీరాము గొప్పవాడు. అతను చేసిన పనిని బట్టి, అతను చేసినటువంటి ఆ శిల్పకారి పనిని బట్టి ఎంతో చక్కనైనటువంటి బహుమానం ఇచ్చినట్టు కోరినంత మట్టుకు దేవదారు రాళ్ళను, సర్వవృక్షములను, రాళ్ళను, బంగారములు అతనికి ఇచ్చి ఉన్నందున సొలొమోను గలిలయ దేశంలో ఉన్న 20 పట్టణాలను 20 పట్టణాలు ఇచ్చిందండి. ఎవడన్నా బహుమానం ఇస్తే
అనుకున్నది 20 పట్టణాలు ఇచ్చాడు. 20 పట్టణాలు ఆ శిల్పకారుడైనటువంటి హీరాము సొలొమోను ఇస్తే, ఆ సొలొమోను ఇచ్చినటువంటి ఆస్తి ఏ రీతిగా ఉన్నది? దేవుడు ఇచ్చిన ఆస్తి యేసుక్రీస్తు అయితే, కాలేబు అక్షాకు ఇచ్చినటువంటి ఆస్తి పల్లపు భూములైతే, సొలొమోను ఇచ్చినటువంటి హీరాము అనేటువంటి భక్తుడికి ఇచ్చినటువంటి ఆస్తి శ్రేష్టమైనటువంటి 20 పట్టణాలను ఇచ్చాడు. ఆ పట్టణాలను చూసి మురిసిపోతా ఉన్నాడు. అలాగే అనుకున్న అక్షరణ, నా తండ్రి చక్కని భూములు ఇచ్చాడు, నా తండ్రి చక్కని పల్లపు భూమి మెరక భూములను ఇచ్చి ఉన్నాడు, పెళ్ళపు భూములను ఇచ్చి ఉన్నాడు. చూడలేదు కానీ సంతోషించింది తండ్రి ఇచ్చిన ఆస్తిని బట్టి. అలాగే హీరాము కూడా సంతోషిస్తున్నాడు. సంతోషిస్తూ ఒక్క దినమున తనకిచ్చిన పట్టణములలో సంచరిస్తా ఉన్నాడు. తనకిచ్చిన దేవుడు మనకిచ్చిన పట్టణము ఈ సంఘము. దేవుడు మనకిచ్చిన సంఘం ఇది. ఈ సంఘములో దేవుడే సంచరిస్తే ఫలించేటటువంటి ఆత్మ ఏది, ఫలించని ఆత్మ ఏది, విలువైన ఆత్మ ఏది, శ్రేష్టమైన ఆత్మ ఏది అని గ్రహించును కదా. నువ్వు ఫలించక రాళ్లలో పడిన ఎడల, ఫలించక ముళ్ళలో పడిన ఎడల, ఫలించక దారిలో రాతి నేలలో పడిన ఎడల, ఈ వాక్యాన్నంతటిని నిర్లక్ష్యం చేసిన ఎడల దేవుడు మన్నించునా? దేవుడు మన్నించునా? మన్నించడు కదా. ఇది మనకిచ్చినటువంటి సంఘం. ఈ సంఘంలో మంచి నేలను పడినటువంటి విత్తనం వలె నువ్వు ఉండాలి. మంచి నేలను పడినటువంటి హృదయము నీవు కలిగి ఉన్నా, మనస్సును కలిగి ఉన్నా, అంతరంగమును కలిగి ఉన్నా. ఒకవేళ ఫలించక ముళ్ళలో పడినా, రాళ్లలో పడినా, త్రోమలో పడినా దేవుడు చూచినప్పుడు చింతపడును కదా. పిల్లడు హీరాము ఇచ్చినటువంటి సొలొమోను ఇచ్చినటువంటి పట్టణాలను చూడడానికి ఒక్కొక్క పట్టణాన్ని దర్శించుకొనుచూ వచ్చుచుండేను. మొదటి రాజుల గ్రంథము 9వ అధ్యాయము 13వ వచనం. నా సహోదరుడా, నీవు నాకు ఇచ్చిన ఈ పట్టణములు ఏ పాటివని నేటి వరకు వాటికి కాబూల్ అనేటువంటి పేరు, అనగా నిష్ప్రయోజనము. ఒక మనిషికి సహాయం చేస్తే అది నిష్ప్రయోజనము. 20 పట్టణాలు ఇచ్చాడు అని తృప్తి ఉన్నది, కానీ అవి ఎందుకు పనికిరాని పట్టణాలను ఇచ్చాడు. అతను ఎంత కష్టపడ్డాడు. ఒక్కొక్క రాత్రిని తీసి దేవుని మందిరానికి ఉపయోగించి శ్రేష్టమైనటువంటి పని చేస్తే ఫలితం లేని పట్టణాలను ఇచ్చాడు, ఫలాలు లేని పట్టణాన్ని ఇచ్చాడు. సొలొమోను చేసినటువంటి ఈ పనికి దుఃఖిస్తున్నాడు. కాబూల్ అంటే నిష్ప్రయోజనం. అందుకే పౌలు అంటాడు కదా, ఫిలోమోను పత్రికలో అంటాడు, ఫిలోమోను ఒక బిషప్ అయితే అక్కడికి వారు తన దగ్గర పనిచేసే సేవకుని అంటాడు, ఇంతగాడు మునుపు నిష్ప్రయోజనమైన వాడు, ఇప్పుడు ప్రయోజనకరమైన వాడు. కనుక ఈ సొలొమోను చేసినటువంటి కారణం ఏమిటి అంటే, నిష్ప్రయోజనమైన పట్టణాలని 20 పట్టణాలను ఇచ్చాడు. ఒకవేళ మనకు పనికిరానటువంటిది దేవుడు కుమారుని ఇక్కడికి ఇస్తే, నీలాంటి వాడిని, నాలాంటి వాడిని దేవదేవుడు ఈ లోకానికి కుమారునిగా ఇస్తే, నీ పాపములు పోవునా, నీ శాపములు పోవునా, నీవు శుద్ధీకరించబడతావా, నీవు పవిత్రపరచబడతావా? కానీ దేవుడు ఆలోచన చేశాడు, నా ప్రియ కుమారుణ్ణి భూలోకం పంపిస్తే మానవాళి యొక్క రక్షణార్థం
జ్ఞాపకార్థమై, పాప పరిహారమై ఆయన ప్రాణం పెడతాడని ఆలోచన చేసి తన ప్రియ కుమారుని ఈ లోకానికి పంపించాడు. సొలొమోను వలె కాదు కానీ, కాలేబు వలె కాదు కానీ, తన పాపాన్ని తెలుసుకుని కాలేబు ఏం చేశాడంటే ఫలం పోయించిన తర్వాత తెలుసుకుని ఇచ్చాడు. కానీ దేవుడు అలా చేయలేదు. నీ కొరకు నా కొరకు నిష్ప్రయోజనమైనది ఏది కూడా ఈ లోకంలోనికి ఇవ్వలేదు. నిష్ప్రయోజనము అయినది ఇవ్వలేదు. కానీ తన శ్రేష్టమైనటువంటి కుమారుని మనకి ఇచ్చి ఉన్నాడనే సత్యాన్ని వాక్యం ద్వారా తెలియజేస్తా ఉన్నాను. తర్వాత చూడండి, రాజుల గ్రంథమే 10వ అధ్యాయం 10వ వచనం. మరి ఆమె రాజులకు 240 మడుగుల బంగారము, బహు విస్తారమైన గంధవర్గమును, రత్నములను ఇచ్చాను. శేబాదేశపు రాణి రాజైన సొలొమోనుకు ఇచ్చిన గంధవర్గములంతా విస్తారము మరి ఎన్నడూను రాలేదు. శేబాదేశపు రాణి సొలొమోను 20 సంవత్సరాలు మందిరము కడతా ఉంటే, 20 సంవత్సరాలు ప్రయాసపడి దేవుని మందిరాన్ని కడతా ఉంటే ఈ శేబాదేశపు రాణి చూడటానికి వచ్చింది. చూడటానికి వచ్చి ఒక శ్రేష్టమైనటువంటి కానుకను ఇచ్చినట్లుగా మనం చూస్తాం. 240 మణుగుల బంగారం ఇచ్చింది. 200 మణుగుల బంగారం ఇచ్చింది అంటే వెంటనే రాజు ఆశ్చర్యపోయాడు. బహు విస్తారమైన గంధవర్గమును, బహు రత్నములను రాజును ప్రేమించి దేవునికి ఇవ్వాలని తలంచింది. తలంచి తాను తెచ్చినటువంటి సమస్తాన్ని ఈ సొలొమోనుకి ఇచ్చినట్లుగా మనం చూస్తాం. దావీదు కూడా దేవుని మందిరమును కట్టడానికి అనేకమైనటువంటి బంగారమును వెండిని పోగు చేసినట్లుగా మనం చూస్తాం. మొదటి దినవృత్తాంతముల గ్రంథంలో చూడండి ఒకసారి 29:3. మరియు నా దేవుని మందిరము మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేతను ఆ ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము సంపాదించిన వస్తువులు గాక నా స్వంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరము నిమిత్తము నేను ఇచ్చెదను. అంటే దేవుని మీద ఏముందంట ఆయనకి? మొదటి లైన్ లో మీరు చదవాలి, చూడండి ఒకసారి. మక్కువ అంటే దేవుని మీద మక్కువ ఉన్నది. దేవుని మీద మక్కువ ఉన్నది కాబట్టి ఆయన చేసినటువంటి గొప్ప కార్యం ఏంటి? మందిరము కట్టాలి అంటే నేను నా వల్ల కాదు కాబట్టి, కట్టడానికి నేను ప్రయాసపడాలి అంటే నా కుమారుని సిద్ధం చేయాలి కాబట్టి అతను విలువైనటువంటి బంగారం ఇచ్చినట్లుగా మనం చూస్తాం. అంటే దేవుని ఎడల మక్కువ. దేవునికి ఉన్న తీర్మానం ఏమిటి? పరలోకంలో ఉన్నటువంటి క్రీస్తు భూలోకము వస్తే భూలోకంలో ఉన్న మానవాళి యొక్క పాపములను పరిహరిస్తాడనేటువంటి మక్కువ దేవునికి ఉన్నది. నీ మీద అన్నాడు. దేవుని మీద మక్కువ ఉన్నది కాబట్టి దావీదు ఏం చేస్తాడు? ఇక్కడ ఉన్నతమైన బంగారాన్ని, శ్రేష్టమైనటువంటి బంగారాన్ని ఇచ్చినట్లుగా మనం చూస్తాం. 4వ వచనాన్ని కూడా మనం చదువుకుంటే, గదులు, గోడల రేపు, బంగారపు పనికి బంగారమును, వెండి పనికి వెండి పని, పనివారు చేయు ప్రతి విధమైన పనికి ఒక్కరు చెప్పండి, ఒక్కలే చదవండి. రైట్. పవిత్రమైన పనికి 6,000 మణుగుల ఓపీరు బంగారములు, 14,000 మణుగుల పుటమి వేయబడిన బంగారాన్ని ఇచ్చాడంట దేవునికి.
అంటే దేవుడు మన మీద మక్కువ కలిగి ఉన్నాడు కనుక తన కుమారుని లోకానికి పంపించాడు. కాబట్టి దావీదు కూడా దేవుని మీద మక్కువ కలిగి దేవుని మీద ప్రేమతో ఏం చేశాడు? ఇక్కడ 6,000 మనుగుల ఓపీరు బంగారమును 6,000 మనుగుల ఓపీరు బంగారమును 14,000 మనుగుల పొటమి వేయబడిన వెండినిచ్చాడు దేవుడికి. దేవుడు ఏం చేశాడు? తన కుమారుడిని మనకు అనుగ్రహించాడు. వీళ్ళు బంగారం ఇవ్వచ్చు, ఒకవేళ ఆర్థికమైన డబ్బు ఇవ్వచ్చు, కానీ తన కుమారుడిని తీసుకుని వచ్చి మనకి ఇచ్చినట్లుగా ఒక మరుగంటే 50 కేజీలు, ఒక మరుగంటే 50 కేజీలు. ఈయన ఎన్ని కేజీలు? 6,000 మనుగులు ఇచ్చాడు. 6,000 మనుగులు, 6,000 ఇంటూ 50 అంటే 7 లక్షలు. 7 లక్షల కేజీల బంగారాన్ని మందిరము కొరకు దావీదు ఇచ్చాడు. అలాగే మరి ఇక్కడ ఏమంటాడు? 14,000 మనుగుల వెండి 14,000 ఒక మరుగు అంటే 50 కేజీలు. 50 ఇంటూ 14,000 ఎన్ని వస్తున్నాయి? అక్కడేమో 3 లక్షల కేజీలు, ఇక్కడేమో 7 లక్షల కేజీలు. ఇలా దేవుని కొరకు అంటే ఏం చేశాడు? ఇక్కడ దేవుని యొక్క గొప్పతనం ఏంటో తెలుసుకున్నాడు. దేవుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవాలి మనము. దేవుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకుని దేవుడే నా కొరకు కుమారుని ఇవ్వబోతున్నాడు, అది కాక నా వంశంలో నుండి దావీదు పట్టణంలో నుండి లోకరక్షకుడు వస్తున్నాడు అనే సత్యాన్ని గ్రహించాడు. దావీదు వంశంలో నుండి రక్షకుడు వస్తున్నాడు. కాబట్టి దేవుని మీద మక్కువ కలిగి, దేవుని మీద ప్రేమ కలిగి, దేవుని మీద అత్యధికమైనటువంటి ఆ మక్కువను చూపించి సుమారుగా 3 లక్షలు 7 లక్షల వెండిని ఇచ్చినట్లుగా మనం చూస్తాం. కాబట్టి దేవుని బిడ్డ అక్ష తన తండ్రి ప్రేమించి శ్రేష్టమైనటువంటి పొలాన్ని ఇచ్చాడు. అక్ష సొలొమోను హీరాముకు ఇచ్చినటువంటి 20 పట్టణాలు వ్యర్థమైనవని తెలుసు. అంటే మనిషికి ఇచ్చేది వ్యర్థమైనది, దేవుడు మనిషికి ఇచ్చేది శ్రేష్టమైనది. మనిషికి ఇచ్చేది వ్యర్థమైనది, దేవుడు మానవునికి ఇచ్చేది శ్రేష్టమైనది. కాబట్టి ఈ 20 మనుగుల ఈ 6,000 మనుగులు ఇచ్చి దావీదు మందిరాన్ని కట్టించాడు. అంటే మనము దేవుని మీద ఏముండాలంట? మక్కువ. దేవుడు ఎల్లప్పుడూ దేవుడు లోకమును ప్రేమించాను అనేటువంటి మాటే కాదు, కానీ నేను కూడా దేవుని ప్రేమిస్తున్నాను, దేవుడు కొరకు ఏదో ఒక కార్యాన్ని నేను చేస్తున్నాను అనేటువంటి అక్షవలే మనము దేవా నీ దయ నీ దీవెన నా మీద ఉంచు ప్రభు అని ప్రార్థన చేసి హీరాముని హృదయపూర్వకమైనటువంటి ఆ పనిని మనము కలిగి ఉండాలనేటువంటి ఆలోచన మనం చూస్తున్నాం. చదివిన వాక్యంలో 2వ వాక్యము 11వ వచనము మత్తయి సువార్త. ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని మూలమును కానుకలుగా యేసుక్రీస్తుకు సమర్పించినట్లుగా మనము దేవుని వాక్యంలో చూస్తున్నాం. ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభు వచ్చినటువంటి క్రీస్తుని ఏ రీతిగా మక్కువ చూపించాలి, ఆయన ద్వారా నేను ఏ రీతిగా దీవెన పొందాలి అని ఈ జ్ఞానులైన వారు ఆలోచించి, జ్ఞానులైన వారు యేసుక్రీస్తును ప్రేమించి ఆకాశంలో ఉన్న నక్షత్రంను కనుక్కొని ప్రభు దగ్గరకు వచ్చారు. ఆ యొక్క ఇంటిలోనికి వెళ్ళి యేసుక్రీస్తు ప్రభువుని చూచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని ఎడల నువ్వు మక్కువ కలిగి ఉంటే ప్రభువు నిన్ను ఆశీర్వదిస్తాడు,
ప్రభువు నిన్ను దీవిస్తాడు అనేటువంటి సత్యాన్ని వాక్యం ద్వారా తెలియజేస్తా ఉన్నాను. కాలేబు తన కుమార్తెను ప్రేమించాడు. సొలొమోను హీరామును ప్రేమించి ఇచ్చాడు, కానీ తెలుసుకున్నాడు. దావీదు తన కుమారుడిని ప్రేమించాడు, దేవుని మీద మక్కువ పొంది తన ఆస్తిని అంతా తెచ్చి మందిరానికి ఇచ్చి ఉన్నతమైనటువంటి దేవాలయాన్ని కట్టించాడు. ఇక్కడ సింహాదీశము రాణి సొలొమోను కడుతున్నటువంటి మందిరాన్ని ప్రేమించి ఆ మనుగుల 240 మనుగుల బంగారాన్ని ఇచ్చినట్లుగా దేవుడు నిన్ను నన్ను ప్రేమించి అసలైన విషయం తన కుమారుని నీకు నాకు ఇచ్చి ఉన్నాడు. పాపం చేత పడి ఉన్న నన్ను, శాపం చేత పడి ఉన్న నిన్ను మన అందరి పాపములను క్షమించడానికి, మన అందరి పాపములను తుడిచివేయడానికి, మన అందరి పాపముల నిమిత్తము దేవుడే ఈ లోకానికి వచ్చి ఉన్నాడనే సత్యాన్ని వాక్యం ద్వారా తెలియజేస్తా ఉన్నాను. 2 కొరింథీ పత్రిక 9:10 చెప్పచక్కని బహుమానము మీ కొరకు ఇచ్చి ఉన్నారనే వాక్యం మనం చూస్తున్నాము. చూడండి ఒకసారి 9:15 చెప్పసత్యము కానీ ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రము కలుగునుగాక అని పౌలు గారు. ఈ దినము నీవు నేను అనాలి, ప్రభువా చెప్పసత్యము గాని వరాన్ని మాకు ఇచ్చావు, చెప్పసత్యము గాని బహుమానాన్ని ఇచ్చావు, చెప్పసత్యము గాని సంతోషాన్ని మాకు ఇచ్చావు. అలాగే ఆ వేళ జ్ఞానులకి ఇచ్చావు, ఆ వేళ గొల్లలకి ఇచ్చావు. ఈ దినము మాకు ఇస్తున్నావు ప్రభువా అని నిత్యము మనం దేవుని స్తుతించే వారిగా ఉండాలి, దేవుని నామాన్ని కనబరిచే వారిగా ఉండాలి. దేవుని నామాన్ని చెప్పసత్యము గాని దేవునికి స్తోత్రము అనేటువంటి ఆ మాటలు మనం చూస్తా ఉన్నాము. ఇంకా మనం చూస్తే అదే 9:14 కూడా చూస్తున్నాం మనం. మరియు మీ ఎడల దేవుడు కనుపరచిన అత్యధికమైన కృపను చూచివాడు నీ నిమిత్తమైన ప్రార్థన చేయును. అత్యధికమైన కృప. దేవుడు ఈ లోకానికి రావడం అంటే, భూమిలో జన్మించడం అంటే అత్యధికమైన కృప. అంతేకాదు చెప్పసత్యము కానీ వరము. దేవుడు ఈ లోకానికి రావడం అంటే ఆయన ఉన్నపాటిని ఈ లోకానికి వస్తే ఈ లోకం చాలుతుందా? అందుకే మానవ రూపము ఆ దైవత్వాన్ని విడిచిపెట్టి మానవత్వాన్ని కలిగి నీ పాపముల కొరకు, నా పాపముల, మనందరి పాపముల కొరకు రక్షకుడిగా ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. అది ఏమిటి? ఆ దీవెన ఏమిటి అంటే కృప. ఆ దీవెన ఏమిటి అంటే వరము. చెప్పసత్యము కానీ వరము అనేటువంటి ఆ మాట మనం చూస్తా ఉన్నాము. గల్తీ పత్రిక 4:4 కూడా ఏముంది? అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని లోకమునకు పంపించెను. కాలము పరిపూర్ణమైంది అన్నాడు. నోవహు యొక్క పరిస్థితి మనం చూస్తాం, లోతు యొక్క పరిస్థితిని మనం చూస్తాం. సొదొమ గొమొర్ర పట్టణం కూలిపోయినట్లుగా, జలప్రళయము నోవహు కాలంలో వచ్చినట్లుగా, సమస్తము కూడా నశించేటటువంటి సమయంలో ఈ భూమంతా అతలాకుతలమై నశించిపోయేటటువంటి పరిస్థితిలో కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని పౌలు గారి గలతీ పత్రిక తెలియజేస్తున్నాడు. గలతీ పత్రిక, గలతీయులారా, కాలం పరిపూర్ణమైంది కాబట్టి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఆయన కృప చూపించకపోతే, ఆయన వరాన్ని ఇవ్వకపోతే, ఆయన దీవెన ఇవ్వకపోతే, ఆయన ఆశీర్వాదం మన కొరకు ఇవ్వకపోతే మనందరం కూడా మంటి వారమై పోదుమనేటువంటి సత్యాన్ని ఆ వాక్యం ద్వారా తెలియజేస్తారు. అందుకనే జ్ఞానులు వచ్చి సమస్త కానుకలను అర్పించినట్లుగా మనం చూస్తాం. లోకాసు సువార్తలో కూడా ఒక మాటలు మనం చూద్దాం. 2వ అధ్యాయంలో చూడండి 20వ వచనం. అంతటా గొర్రెల
కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని కన్న వాటిని గూర్చి దేవుని మహిమ పరచుచు స్తోత్రము చేయించు తిరిగి వెళ్ళి స్తోత్రము స్తోత్రము స్తోత్రము. అలాగే మత్తయి సువార్తలు స్తోత్రము చేసి దేవదూతలందరూ కూడా సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ వారు చూడండి 14 వచ్చిన అదే లోకస్వార్త 2వ అధ్యాయం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును గాక అని దేవునికి ఎక్కడేం చేశాం? వాళ్ళు దేవుని మహిమ పరచుచు స్తోత్రం చేయించు వెళ్ళి. కాబట్టి దేవుని కొరకు మనం జీవించాలి. నిన్ను నీవే దేవునికి కానుకగా చేసుకోవాలి. నా తండ్రి ఉన్న పాటలు నీవు వస్తే నేను సిద్ధపడి ఉన్నాను, నా కొరకు బహుమానాన్ని నీ కుమార్ని పంపించావు కనుక నీ కొరకు నేను నీ రాజ్య స్థాపనలో నేను ఉండడానికి సిద్ధపడి ఉన్నాను. వాక్యం చేత కట్టబడ్డాను, ప్రార్థన చేత కట్టబడ్డాను, నీకు స్తుతి చెల్లించుటలో నేను కట్టబడి ఉన్నాను అనేటువంటి సత్యాన్ని మనలను మనం బలపరుచుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా. దోతలు వచ్చారు, దోతలే స్తోత్రం చేసి, గొల్లలు వచ్చారు, గొల్లలే స్తోత్రం చేసి, జ్ఞానులు వచ్చి జ్ఞానులే స్తోత్రం చేసి. మనం చెయ్యాలి కదా. ఆయన రాకట్టు ప్రేమపూర్వకంగా అంగీకరించాలి. ఆయన రాకట్టు ప్రేమపూర్వకంగా అంగీకరిస్తే ఆయన మన కొరకు బహుమానంగా ఈ లోకానికి వచ్చి ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను. చివరిగా పాడాలని ఉన్నది పాడాలని ఉన్నది క్రిస్మస్ పాట, పాడాలని ఉన్నది క్రిస్మస్ పాట. ఆ పాటకు నా పాపము అడ్డుగా ఉన్నది, ఆ పాటకు నా పాపము అడ్డుగా ఉన్నది. పాపాలను కడుగువాడ పాపి మోచకుడ, పాపాలను కడుగువాడ పాపి మోచకుడ. నా పాపం బాపుటకై ఇలలో జన్మించితివా, నా పాపం బాపుటకై ఇలలో జన్మించితివా. పాడాలని ఉన్నది క్రిస్మస్ పాట, పాడాలని ఉన్నది క్రిస్మస్ పాట. పాడాలని ఉన్నది క్రిస్మస్ పాట, పాడాలని ఉన్నది క్రిస్మస్ పాట.
దేవుని పెట్టారా, దేవుని ఎడల మనం మక్కువ కలిగి ఆయన రాకను ఆహ్వానించే వారిగా ఉండాలి. అక్షాను ప్రేమించి తన తండ్రి ఇచ్చినట్లుగా సొలొమోను ప్రేమించి తన హేరాముకి ఇచ్చినట్లుగా షీబా దేశపు రాణి ప్రేమించి బంగారాన్ని ఇచ్చినట్లుగా బల్లను ప్రేమించి యానులను ప్రేమించి యేసుక్రీస్తు ప్రభువుకి కానుకిచ్చినట్లుగా మన హృదయాలను దేవునికి సమర్పించుకొని ప్రభువు రాకడను మక్కువతో ఆహ్వానించే వారుగా ఉండాలి. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. మా కుటుంబంలో జరిగిన సాక్ష్యం అండి ఇది. యాక్చువల్గా మా నాన్నగారు చెప్పాల్సిన సాక్ష్యం. ఈ వారంలో గత మంగళవారం మేము షాపింగ్ అని బయలుదేరాము. నేను మా వైఫ్ మా బాబు సిఎంఆర్లో ఆగితే డాడీని మమ్మీ టైటన్ వాచ్ షోరూంలో బ్యాటరీ వేయించుకోవడం కోసం ఆగారు. బ్యాటరీ రిపేర్ అయిపోయిన తర్వాత, అది వాచ్ రిపేర్ అయిపోయిన తర్వాత మొబైల్ నెంబర్ అడిగారు. మొబైల్ నెంబర్ అడిగితే 9 అని చెప్పి రిమైనింగ్ నెంబర్ చెప్పడానికి, అంటే యాక్చువల్లీ హీ వాంటెడ్ టు టెల్, కానీ ఈ నోట్ నుంచి మాట రావట్లేదు అండ్ ఈయన ఏంటి చెప్పట్లేదని మమ్మీ ఇలా ఆగి చూస్తే డాడీ నోట్ నుంచి ఇలా నొరగలా వచ్చిందంట. అయితే తర్వాత బండి కూడా కొంచెం హ్యాండిల్ చేయలేకపోతుంటే, ఇక్కడ మేము గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే మా అమ్మ ధైర్యం. ఆవిడ అంత జరిగినా ఏమాత్రం భయపడకుండా టైటాన్ దగ్గర నుంచి సిఎంఆర్లో ఉన్న మా దగ్గరికి నడుచుకుని వచ్చింది. ఈయన బండి డ్రైవ్ చేసుకుంటూ ఆగిపోమన్నా ఆగిపోకుండా మెల్లగా వెనకాల వచ్చేస్తుంటే ఈయన్ని కనిపెట్టుకుంటూనే సిఎంఆర్లోకి వచ్చింది. మేము గ్రౌండ్ ఫ్లోర్లోనే చీరలు చూస్తుంటే గవ్వగా పరిగెట్టుకొని వచ్చి ఇలా నాన్నకి బాగాలేదు, నిలబడలేకపోతున్నాడు, ఒకసారి వెళ్ళి చూడంటే ఒక చెయ్యి గ్రిప్ లేదు అండ్ వాయిస్ సరిగ్గా రావట్లేదు. సరే ఆటో బుక్ చేసి వస్తాను, మీరు ఇంటికి వెళ్ళిపోండి అంటే, లేదు నేను కొద్దిసేపు ఇక్కడే కూర్చుంటాను, మీరు షాపింగ్ చేసుకోండి పర్వాలేదు నేను కూర్చుంటాను అంటే, యాక్చువల్గా వాళ్ళు చీరలు చూస్తున్నారు బట్ వాళ్ళ మైండ్ అలాగే ఉంది. నేను మా డాడీని అబ్జర్వ్ చేసుకుంటూనే ఉన్నాను. ఆ క్షణం నుంచి మాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. మాకు అర్థమైంది ఏంటంటే ఆయనకి స్ట్రోక్ వచ్చింది. ఆల్రెడీ ఇంతకుముందు పోయిన సంవత్సరం కాకుండా అంతకు ముందు సంవత్సరం క్యారల్స్, రేపు క్యారల్స్ అనగా మార్నింగ్ బయలుదేరడానికి అంతా సిద్ధపడుతున్నారు. ఈయనకి సడన్ గా నేను ఎగ్జామ్ మీద రాయడానికి వెళ్తే అప్పుడు సేమ్ ఇలాగే మూతి పక్కకి వెళ్ళి వాయిస్ రాలేదు, స్ట్రోక్ వచ్చిందంటే నేను రాగానే న్యూరో స్టార్ అశోక్ కుమార్ గారికి చూపిస్తే బ్రెయిన్ లో క్లాట్స్ ఉన్నాయి అన్నారు. ఇలా చెప్పగానే ఇమీడియట్ గా ఫస్ట్ పాస్టర్ గారికి ఫోన్ చేసి ప్రార్థన చేయించడానికి, అయ్యా ఎలా అంటే పాస్టర్ గారు మాధవపట్నంలో ఎక్కడో గృహ దర్శనానికి వెళ్ళారంట, ఇలా 1:30కి మేము టెస్ట్కి వెళ్తామని చెప్పారు. అయితే పాస్టర్ గారు ఫోన్ చేస్తానండి మీకు 2 గంటలకు కదా 1 గంటన్నరకల్లా మీకు ఫోన్ చేస్తాను, ఏం పర్లేదు అంత బాగానే ఉంటుందని చెప్పారు. కానీ మాకన్నా ముందు, అంటే మేము సిద్ధపడుతున్నాము, మాకన్నా ముందే పాస్టర్ గారు ఇంటికి వచ్చేసారు. ఇంటికి వచ్చి ఇంకా ప్రేయర్ చేస్తున్నారు. మేము ఇంట్లో లేము, డాడీ మమ్మీ ఉన్నారు. ముగిస్తున్నప్పటికి మేము వచ్చాము.
వస్తే ఒకటే చెప్పారు, ఇది కేవలం సాక్ష్యం కొరకే, మీకు ఏం కాదు, మీరు బాగానే ఉంటారు, దేవుని సేవ చేసిన దేవుడు ఎప్పటికీ విడిచిపెట్టాడు, నేను అది గట్టిగా నమ్ముతున్నాను అన్నారు. మాకు పాస్టర్ గారి ప్రార్థనలు అంతే విశ్వాసంతో మేము డాక్టర్ దగ్గరికి వెళ్ళాము. డాక్టర్ ఏం చెప్పారంటే, యాక్చువల్గా మేము ఏమనుకున్నామంటే న్యూరో ప్రాబ్లం కదా, దానికన్నా ముందు ఒకసారి కార్డియాలజీకి చూపించేసి అప్పుడు న్యూరో సర్జన్ దగ్గరికి వెళ్దామని ప్రసన్న అంకుల్కి ఫోన్ చేసాం. మా ఇంట్లో ఏ మెడికల్ ఏదైనా ఫస్ట్ మేము ఒపీనియన్ తీసుకునేది ఏదైనా ప్రసన్న అంకుల్కి ఫోన్ చేస్తాం. అంకుల్ ఒకటే అన్నారు, జీజీహెచ్ తీసుకెళ్దాము, డాక్టర్లు ఇప్పుడు బాగా వస్తున్నారు, నేను అక్కడ అపాయింట్మెంట్ తీసుకుంటాను, మీరు గురువారం రండి అన్నారు. గురువారం అన్నారు కదని బుధవారం ఛాన్స్ ఉంది ఒకరోజు, ఎందుకు ఛాన్స్ తీసుకోవడం అని చెప్పి నేను కార్డియాలజీ దగ్గర తీసుకెళ్తే ఆయన 2D ఈకో తీసి, మీకు హార్ట్లో 4 వాల్వ్స్లో ఒక వాల్వ్ బ్లాక్ అయిపోయింది, అది చిన్నదా పెద్దదా చూసి సర్జన్కి చెప్పాలి అన్నారు. నెక్స్ట్ డే మేము పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకొని వెళ్ళాము. వెళ్ళగానే నాకు హార్ట్ బ్రేక్ అయిపోయిన అంటే మా ఫ్రెండ్ నేను వెళ్ళాము. మా ఫ్రెండ్తో డైరెక్ట్ డాక్టర్ తెలుసు అనమాట, చెప్తున్నారు ఈయన కండిషన్ బట్టి సర్జన్కి చెప్దాము అని. నేను ఇలా మెడికవర్కి వెళ్ళగానే ఫస్ట్ చూసింది ఏంటంటే దాడిని ట్రీట్ చేస్తున్న డాక్టర్ ప్రణవ్ గారు, పక్కన నాయక్ గారు ఉన్నారు. నాయక్ గారి గురించి నాకు బాగా తెలుసు, ఆయన కాకినాడ కార్డియాలజీ డిపార్ట్మెంట్లో 850 సర్జరీలు చేశారు. ఆయన రికార్డు, ఆయన ఏది రికార్డు సర్జరీలు కూడా ఫెయిల్ అవ్వలేదు. కాకపోతే నా భయం ఏంటంటే వెళ్ళగానే ఈ సర్జరీ అంటారు, ఇప్పుడు ఏంటి సర్జరీ అన్న భయం కాదు, నా భయం వల్ల ఈయనకి 97లో సర్జరీ చేసి ఏదైతే హార్ట్కి మెకానికల్ వాల్వ్ వేశారో మెకానికల్ వాల్వ్ బ్లాక్ అయిందన్నారు. నాకు తెలిసి ఆ సర్జరీ చేసిన డాక్టర్స్ లేరు, ఈయన ట్రీట్ చేస్తున్న డాక్టర్ రిటైర్ అయిపోయి వేరే హైదరాబాద్లో ఎక్కడ ప్రైవేట్ హాస్పిటల్లో చేస్తున్నారు. సెకండ్ ఒపీనియన్ తీసుకోవడానికి వెళ్ళడానికి కూడా ఈయన ఎవరైతే ఈయన కోసం కండిషన్ తెలుసో ఆ డాక్టర్లు మాకు ఇప్పుడు కాంటాక్ట్లో కానీ వాళ్ళ అడ్రస్ కానీ తెలీదు. ఇప్పుడు ఆ మెకానికల్ వాల్వ్ మళ్ళీ సర్జరీ చేయాలంటే కొత్త హార్ట్ రీప్లేస్మెంటా వాల్వ్ రీప్లేస్మెంటా ఏంటో తెలియని చాలా. నేను మాట్లాడుతున్నాను, ఇంట్లో ఉంటున్నాను, తింటున్నాను, అన్నీ చేస్తున్నాను, కానీ నా మైండ్లో లేదు. నేను ఏం చేస్తున్నానో కూడా తెలియని ఒక విచిత్రమైన పరిస్థితిలో ఉన్నాను. నాకు దేవుడిచ్చిన ఒక ఇదేంటంటే నాకు ఏడవడం రాదు. పీక్స్కి వెళ్ళి నా కండిషన్ నేను అన్కంట్రోల్డ్గా ఉంటే తప్ప నాకు రాదు. నేను వెంటిలేట్ అవ్వాలంటే నాకు ఏం చేయాలో తెలియట్లేదు. బయటికి వెళ్తాను, ఫ్రెండ్స్తో ఉంటున్నాను, కానీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఏంటి తెలియట్లేదు. నెక్స్ట్ డే డాక్టర్ టెస్ట్ చేసే ముందే అక్కడ టెక్నీషియన్ టెస్ట్ చేసి, ఏంటి డాక్టర్ గారు మీకు బ్లాక్స్ అని చెప్పారు, కానీ నాకైతే ఏ బ్లాక్స్ కనపట్టలేదు, ఒకసారి మీరు డాక్టర్ గారిని అడుగుదురు కానీ అని. డాక్టర్ గారు రాగానే డాక్టర్ గారికి ఆయన చెప్పాడటండి, ఇలా బ్లాక్స్ అన్నారు కదా సార్, నాకేం కనిపించట్లేదు అంటే ఆ టీఈ టెస్ట్ అని టెస్ట్ చేసి డాక్టర్ నాతో చెప్పారు, బాబు బ్లాక్స్ ఏం లేవు, బాగానే ఉంది అంటే. ఆ టెస్ట్ చేసిన డాక్టర్ ఏమో తక్కువ డాక్టర్ కాదు, అతను దాంట్లో స్పెషలిస్ట్. కేవలం మేము గట్టిగా నమ్మేది ఏంటంటే ముందు రోజు బ్లాక్స్ ఉన్నదని డాక్టర్తో చెప్పించిన ఆయన నెక్స్ట్ డే ఈవినింగ్కి బ్లాక్స్ లేవని చెప్పడానికి ఆయన కార్యం కాదు, ఇది కేవలం దేవుని మేము మహిమపరచడానికే. ముందు రోజు బ్లాక్స్ ఉంటే ఉంటాయి, బ్లాక్స్ లేకుండా ఈయనకి స్ట్రోక్ వచ్చే ఛాన్స్ లేదు. కానీ కేవలం మా నమ్మకం, పాస్టర్ గారి ప్రార్థన, మా ఫ్యామిలీని ఎవరైతే మేము ఏం అడుగుతామంటే మేము కేవలం ప్రార్థనే అడుగుతామండి. ఎవరికి మాకు తెలిసిన వాళ్ళందరికీ మేము ఫోన్ చేసి ఇలా టెస్ట్కి వెళ్తాం, ప్రేయర్ చేయండి. కేవలం ఆ ముందు రోజు రాత్రి నుంచి నెక్స్ట్ డే ఈవినింగ్కి మేము హాస్పిటల్కి వెళ్ళే లోపల కేవలం దేవుడే స్వస్థపరిచి ఆ బ్లాక్స్ అనేవి లేకుండా చేసాడని మేము గట్టిగా నమ్ముచున్నాం. ఆ రిపోర్ట్ తీసుకొని మేము న్యూరో డాక్టర్ దగ్గరికి కూడా వెళ్ళాము. వెళ్తే ఆయన చెప్పింది ఏంటంటే మీకు అదే డోసేజ్ పెంచి ఇక ముందు బ్లాక్స్ అవి క్లాట్స్ కానీ ఏమి లేకుండా టాబ్లెట్స్ ఇస్తున్నాము, టాబ్లెట్స్తోనే క్యూర్ అవుతుందని చెప్పారు. అది ఎంతగానో మేము సంతోషిస్తున్నాం. ఎందుకంటే సర్జరీ స్టేజ్ నుంచి ఆల్మోస్ట్ ఆయన మేము చూస్తే చెప్పాలంటే మా ఫ్యామిలీ ఎంటైర్ ఫ్యామిలీ అంటే మా నలుగురు, మా కుటుంబానికి కాదండి, మొత్తం మా ఫ్యామిలీస్, ఎన్ని ఫ్యామిలీస్ ఉన్నాయో అన్ని ఫ్యామిలీస్కి బ్యాక్ బోన్ ఆయనే. ఆయన సలహా లేకుండా మా ఫ్యామిలీలో ఏది జరగదు. ఆయన ఎస్ అంటే ఎస్, నో అంటే నో. ఏంటి మా పరిస్థితి, అట్లీస్ట్ ఇంకొకరిని ఎవరినన్నా ఒపీనియన్ అడగడానికి కూడా మాకు ధైర్యం సరిపోలేదండి. ఎందుకంటే ఎవరు ఏం చెప్తారు, మేమే సిద్ధపడ్డాం. ఇంట్లో గోల్డ్ ఎంత ఉంది, అమ్మితే ఎంత వస్తుంది, ఒకవేళ గోల్డ్ అమ్మితే సరిపోకపోతే నెక్స్ట్ ఏంటి. దేవుడి చిత్త ప్రకారం మేము లాస్ట్ ఇయర్ కాకుండా బిఫోర్ ఇయర్ మేము ఒక సైట్ కొనుక్కున్నాం. సాక్షి కూడా చెప్పాను నేను, ఆ సైట్ అమ్మితే ఇప్పుడు ఎంత వస్తుంది. అసలు సర్జరీ అంటే కనుక చేతి అంత పట్టుకోవాలి, ఏ డాక్టర్కి చూపించాలి, హైదరాబాద్ వెళ్ళిపోదామా,
నేను మా వైఫ్ మా డిస్కషన్స్ ఇవే. ఆయనకి చెప్పకూడదు, ఏదన్నా అంటే టెన్షన్ తీసుకోవద్దు, ఏదైనా మనమే బేర్ చేద్దాం, ఏం చేద్దామని మొత్తం చిన్నది ఆఖరికి మా బాబు రింగ్స్ బ్రాస్లెట్ అన్నీ కలిపి మొత్తం సమకూరిస్తే ఎంత గోల్డ్ వస్తుంది అన్నీ చూసాం. దుఃఖపడాల్సిన మా కుటుంబాన్ని ఈ వారం దేవుడి సన్నిధిలో ఆరాధనలో పాల్గొనడానికి సంతోషంగా మేము ఆ నెక్స్ట్ డే నా బర్త్డే అండి. ఇప్పటి వరకు నా బర్త్డే ఎప్పుడు ఘనంగానే చేశారు నా పేరెంట్స్. తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత నా వైఫ్. నా బర్త్డే అంటే మా ఇంట్లో ఖచ్చితంగా భోజనం పెట్టాల్సిందే. వాళ్ళు ఒక చిన్నపిల్లడికి పుట్టినరోజు చేస్తే ఎలా చేస్తారో అట్టి విధంగా భోజనం చేస్తారు. అయితే మా వైఫ్ ఏమనుకుంటుందంటే ఈ సంవత్సరం మనము గ్రాండ్గా చేసుకోకపోయినా పాస్టర్ గారిని పిలిచి భోజనం పెట్టాలి. వాళ్ళకి పెడితే మనకి ధన్యత దీవెనలు వస్తాయి. అట్లీస్ట్ పాస్టర్ గారికి ఆ ముందు డాక్టర్ చెప్పేంత వరకు కూడా మా మనసులో లేదు. ఆ నెక్స్ట్ డే ప్రతి సంవత్సరం ఎలా జరుగుతుందో అలాగే నా ఫ్రెండ్స్ పాస్టమ్ గారు వచ్చి నా పుట్టినరోజు గుర్తు పెట్టుకుని పాస్టమ్ గారు వచ్చి అయ్యా ఇంటికి రండి అంటే ఎందుకో కూడా చెప్పలేదు. పాస్టమ్ గారు వచ్చి చెప్పారంట ఇలా వాళ్ళ మనోహర్ బర్త్డే అని. అంటే ఒక దుఃఖ దినాలుగా ఉన్న మా దినాల్ని దేవుడు సంతోష దినాలుగా మార్చాడు. అందరిని బట్టి సంతోషిస్తున్నాము. మా కుటుంబాన్ని ప్రేమించి అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నామండి. మాకు ప్రార్థనే ప్రాముఖ్యంగా మేము అడుగుతున్నాము. కేవలం మీ ప్రార్థనలో ఒక 2 నిమిషాలు మా కుటుంబానికి ఎస్పెషల్లీ మా ఫాదర్ కోసం మీరు జ్ఞాపకం చేసుకొని ఆయనకి దేవుడు ఆరోగ్యం ఇచ్చి సండే స్కూల్ కార్యక్రమంలో మరింతగా పాల్గొనే విధంగా మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని ప్రత్యేకంగా పాస్టర్ గారికి నా వందనాలు చెల్లించుకుంటూ నా సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. సర్వ సృష్టికర్త అయిన దేవుని ప్రేమ, కృపా సత్య సంపూర్ణుడైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముని ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం కుడి వచ్చిన మనకు, సంఘంలో బలహీనులైన బిడ్డల, సంఘ సంబంధితులైన వారు ఆయా దేశాలలో పట్టణాల్లో ఉన్నవారికి దేవుడు సదా తోడయుండి దీవించి ఆశీర్వదించునుగాక. ఆశీర్వాదం మా మీద వర్షింపజేయుమీరా, ఆశతో నమ్మి ఉన్నాము, నీ సత్యవాగ్దానము ఈ మహిమేనా, కృపణించుము దేవా.